హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి: హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. రైట్ నౌ నేను కలెక్షన్ అంతా కూడా మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ తెలిసిందే కదా, మీరు నాగోల్ క్రాస్ రోడ్స్ వస్తారు కదండి, కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుంది. అదే మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదా. ఫస్ట్ ప్యాటర్న్ అయితే నవరత్నంలో ఉన్న బ్యూటిఫుల్ నెక్లెస్ చూపిస్తున్నానండి. మనకి ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, అంతా కూడా ఓవల్ షేప్తో సీజెడ్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఒక పీకాక్ అండ్ ఒకటి ఫ్లవర్ ప్యాటర్న్, పీకాక్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. పీకాక్లో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వస్తున్నాయి, కింద మాత్రం సీజెడ్స్తో ఇలా ఫెదర్స్ ఇచ్చేసారు. అదే ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి మధ్యలో చూడండి నవరంగ్ కలర్స్ వస్తూ చుట్టూ పెటల్స్ మాత్రం సీజెడ్స్ వచ్చేసాయి. కింద అమ్మవారి రూపం అండ్ అమ్మవారి రూపం అవుట్లైన్ ఇలా చాంద్ లాగా ఇచ్చారు కదా, అది కూడా కంప్లీట్ సీజెడ్స్తో వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. మధ్యలో పెండెంట్ చూడండి, అటు ఇటు ఫ్లవర్స్ 3D స్టైల్లో మనకి అమ్మవారి రూపం వచ్చేసింది. కింద పెండెంట్లో ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 62 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, పైన వైపున 2 పీకాక్స్ వచ్చాయి. నెక్స్ట్ ఒక పెద్ద పీకాక్ లాగా ఫస్ట్ లైన్లో అంతా ఓవల్ షేప్స్ లాగా ఇచ్చారు, సెకండ్ లైన్ అంతా పీకాక్స్ ఇచ్చారు. మధ్యలో మాత్రం ఒక గ్రీన్ ఎమరాల్డ్ కలర్ స్టోన్, చుట్టూ లీవ్స్ అండ్ ఇక్కడంతా కూడా చూడండి డ్రాప్ షేప్ లాగా అటు ఇటు రూబీ స్టోన్స్. చాలా మంచి ప్యాటర్న్. ఎవరైతే ఎక్కువ స్టోన్స్ ఉండకూడదు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నారో అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే పీకాక్ వచ్చేసిందండి. ఇక్కడ పీకాక్, ఇక్కడ చక్రం. చక్రం అంతా కూడా కుందన్స్తో వచ్చేసాయి. ఫస్ట్ లైన్ అంతా పీకాక్, సెకండ్ లైన్ అంతా కూడా పీకాక్సే. కానీ ఇక్కడ పీకాక్ ఏంటంటే ఒకటి గోల్డెన్ కావింగ్తో వస్తే ఇంకొకటి కుందన్తో, గోల్డెన్ అండ్ కుందన్తో 2 టైమ్స్ పీకాక్స్ అనమాట. మధ్యలో చూడండి ఓవల్ షేప్, లోపల ఫ్లవర్ వచ్చేసింది అండ్ అవుట్లైన్ అంతా కూడా కుందన్స్. కింద పెండెంట్ చూస్తున్నారు కదా, పీకాక్ అండ్ కుందన్ ప్యాటర్న్తో వెరీ బ్యూటిఫుల్ పెండెంట్. డాంగ్లర్స్ మనకి ఓన్లీ పెండెంట్కే కాకుండా పై నుంచి ఇచ్చారు, అంతా కూడా పర్ల్స్, గ్రీన్ బీడ్స్, మధ్యలో రూబీ కలర్ బీడ్. చాలా బాగుంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 67 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. మీకు ప్యాటర్న్ నచ్చింది, ఇంకా క్లియర్ డీటెయిల్స్ లేదా ప్రైజెస్ అలా ఏదైనా కావాలన్నా వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఒక ముత్యాల మాల అండి, అంటే కంప్లీట్ పర్ల్స్ని అల్లిచ్చి చాలా నీట్గా, కానీ 3 లైన్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చేసాయి. చాలా బాగుందండి ప్యాటర్న్. లైట్ వెయిట్గా ఉండాలి కానీ మనకి నిండుగా కనిపించాలి నెక్కి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇలా పర్ల్ వచ్చేసి 3 లైన్స్, కింద డాంగ్లర్స్ కూడా పర్ల్సే, పెద్ద పెద్ద పర్ల్స్ వచ్చాయి. ఈ పర్ల్స్కి మధ్యలో చూడండి ఇక్కడ ఫ్లవర్ షేప్ కనబడుతుంది కదా, అంతా సీజెడ్ స్టోన్. వాటి నుంచి ఒక చిన్న కాయిన్ లాగా, కాసులాగా అమ్మవారి రూపం కావింగ్. మీకు ఏ ప్యాటర్న్స్ అయినా నచ్చాయంటే వాటిని 100% కస్టమైజ్ చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ పర్ల్స్ నచ్చాయి కానీ మాకు ఇక్కడ పర్ల్స్ బదులు కొందరికి కోరల్స్ కావాలి అని ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటాయి కదండి. విత్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ ప్యాటర్న్ అయినా ఏ ప్యాటర్న్ అయినా మీరు ఎంత అయితే వెయిట్లో అనుకుంటున్నారో అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీరు చూసేదైతే గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఒక బ్యూటిఫుల్ నెక్లెస్. కంప్లీట్ వెనకాల రింగ్స్ ఉన్నాయి కాబట్టి పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు, కాస్త కిందికి కావాలన్నా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇలా 3 లీఫ్ లాగా ఇచ్చారు చూసారా, రూబీ స్టోన్స్. నెక్స్ట్ డ్రాప్ షేప్తో గోల్డెన్ కావింగ్, అంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ ఇది బ్రోచ్ లాగా యూజ్ అవుతుందండి, బికాస్ 2 లైన్స్ వచ్చేసాయి సెగ్రిగేషన్ అనేది. ఫస్ట్ లైన్లో పీకాక్ లీఫ్ లాగా వచ్చేసింది, మధ్యలో ఒక గ్రీన్ స్టోన్. సెకండ్ లైన్లో మ్యాంగోస్ వచ్చాయి అండ్ ఈ షేప్ చూస్తున్నారు కదా, 2 పీకాక్స్ లాగా డిఫరెంట్గా వచ్చేసింది. పెండెంట్కి మధ్యలో చూడండి డ్రాప్ షేప్, కంప్లీట్గా రూబీస్ అండ్ అలాగే ఎమరాల్డ్ స్టైల్ వచ్చింది. కింద మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట. అంతా కూడా ఇవి మ్యాంగోస్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో మాత్రం పంకిన్ స్టైల్ బీడ్. మనకి గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి, యాంటిక్ లుక్తో వచ్చేసింది, టెంపుల్ ప్యాటర్న్ అండ్ అంతా కూడా కుందన్ స్టైల్ అనమాట. నక్షి విత్ కుందన్ కావాలి యాంటిక్ లుక్లో అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్
చూడొచ్చు. పైన అంతా కూడా 2 డ్రాప్ షేప్ వచ్చేసింది కదా, మధ్యలో గ్రీన్ కుందన్ అండ్ ఇక్కడ వైట్ కుందన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అంతా కూడా అమ్మవారి రూపం చాలా కలగా నవ్వు ముఖంతో, అమ్మవారు కింద చూడండి మ్యాంగో లాగా ఇచ్చారు కదా, అంతా కుందన్స్తో వస్తుంది. ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో ఈ లీఫ్ షేప్ ఇచ్చారు కదా, అవి కూడా కుందన్స్తో వచ్చేస్తాయి. మధ్యలో మాత్రం ఒక చక్రం లాగా కుందన్స్తో, కింద మెయిన్ పెండెంట్ కూడా చక్రం మధ్యలో ఇదంతా ఫ్లోరల్స్, అటు ఇటు పీకాక్స్. డాంగ్లర్స్ మనకి ఓన్లీ పెండెంట్కే కాకుండా పైన నెక్లెస్కి మ్యాంగోస్ ఉన్న దగ్గర అంతా కూడా ఇచ్చారు రైస్ పర్ల్స్. పెండెంట్లో మాత్రం గ్రీన్ బీట్స్ కూడా కనబడుతున్నాయి. గ్రాస్ వెయిట్ 83 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ పడుతుంది. సింపుల్ నెక్లెస్ చూపిస్తున్నానండి. మనకి డైమండ్ లాగా అనిపించాలి కానీ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. అంతా కూడా ఒక రౌండ్ సర్కిల్ మధ్యలో ఫ్లవర్, కంప్లీట్ సీజెట్స్తో. ఈ రౌండ్ సర్కిల్ మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ అంతా సీజెట్స్తో రన్ అవుతున్నాయి. మధ్యలో మాత్రం ఇలా స్క్వేర్ లాగా విత్ సీజెట్స్ అవుట్లైన్, మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్. అదే ప్యాటర్న్ పెండెంట్కి వచ్చేసింది, కింద డాంగ్లర్ మాత్రం డ్రాప్ షేప్తో. చాలా బాగుంది కదండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్. మనం శారీస్కే కాకుండా ఇవి లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, అంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా బాగా సెట్ అవుతుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్స్ మీకు ఈ ప్యాటర్న్లో గ్రీన్ వద్దు, డిఫరెంట్ కావాలి, కొందరు చేంజబుల్గా కూడా పెట్టించుకుంటూ ఉంటారు, అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి కంటే స్టైల్ చూపిస్తున్నానండి. సింపుల్ కంటే, అసలు అంటే కంటే పైన జస్ట్ ఒక లైన్ అటు ఇటు లీఫ్ లాగా వచ్చేసింది, కానీ పెండెంట్ అయితే అద్దరిపోయిందండి. మధ్యలో చూస్తున్నారు కదా బాక్స్ షేప్ రూబీ స్టోన్ విత్ సీజెట్స్, అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి అండ్ అటు ఇటు ఫ్లవర్స్ అండ్ ఎండింగ్ కూడా పీకాక్సే. కింద చూడండి అంతా కూడా చాందీ షేప్ లాగా, అంటే ఇలా మూన్ షేప్ లాగా ఇచ్చేసి వాటి మధ్యలో కలర్ఫుల్ స్టోన్స్ అండ్ సీజెట్స్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ మాత్రం హైలైట్, బికాస్ డాంగ్లర్స్ చూడండి ఎంత పొడవుగా ఇచ్చారో, అటు ఇటు రైస్ పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ బీట్స్ ఇచ్చారు. వాటి వల్లే మనకి చాలా హెవీ పెండెంట్ పెట్టుకున్న లుక్ వస్తుంది. కంటే సింపుల్గా ఉన్న పెండెంట్ వల్ల లుక్ అనేది మనకి పెరిగిపోయింది. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కంప్లీట్ పీకాక్ నెక్లెస్, పై నుంచి కింది వరకు కంప్లీట్ పీకాక్సే. ఈ పెండెంట్లో కూడా పైన పీకాక్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి ఇవి పీకాక్సే రెండు, కానీ ఒక్కొక్క పీకాక్ ఒక్కొక్క స్టైల్లో, మనకి ఒకటి ఒక సైడ్ తిరిగి ఉంటే ఇంకొకటి ఫెదర్స్ విచ్చుకొని అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. చుట్టూ మాత్రం మ్యాంగోస్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్, స్మాల్గా, అంటే గోల్డెన్ బాల్ పెద్దగా వచ్చిన దగ్గర స్మాల్ వేమో పర్ల్ బాల్స్ వస్తున్నాయి, పర్ల్ బాల్ పెద్దగా వచ్చిన దగ్గర స్మాల్ వేమో గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 28 గ్రామ్స్ పడుతుంది. ఈ మధ్య గోల్డ్ రేట్ పెరగడంతో అందరూ కూడా లైట్ వెయిట్లో హెవీ లుక్ అనేది అడుగుతున్నారు. సో ఇంత తక్కువ వెయిట్లో ఇంత హెవీ లుక్ పాసిబుల్గా చేస్తున్నాము. మీకు ఇలాంటివి ఇంకా చూడాలి అనుకుంటే బెస్ట్ విజిట్ చేసేయండి. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో హెవీగా ఉన్న కంటే ప్యాటర్న్ ఆల్రెడీ ఈ ముందు అంటే చూపించాను కదండి ఒక కంటే, అది చాలా సటిల్గా సింపుల్గా ఉంది, కానీ చాలా మందికి హెవీగా కావాలి అనుకుంటారు కదా. ఈ కంటే చూడండి కంటే అండ్ వీటిపైన అంతా కూడా కావింగ్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, వాటిపైన స్టోన్స్ కూడా వచ్చాయి, ఓన్లీ గోల్డెన్ కాకుండా. ఎండింగ్లో ఇలా సీజెట్స్ ఇచ్చేసి కంటే అనేది ఎండ్ చేశారు, చాలా హెవీ లుక్. అదే ఇప్పుడు పెండెంట్ చూస్తే మంచి అమ్మవారు స్టైల్ పెండెంట్ అండి. అటు ఇటు రెండు అమ్మవారు మనకి ఇచ్చేసి మధ్యలో మాత్రం అమ్మవారు, కింద ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, కలర్ఫుల్ స్టోన్స్. డాంగ్లర్స్ మాత్రం రైస్ పర్ల్స్ పైన వైపున కింద వైపున, మధ్యలో గ్రీన్ బీట్స్. అదిరిపోయింది కదండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 39 గ్రామ్స్ పడుతుంది. ఎగ్జాక్ట్ ఇదే స్టైల్లో మీరు ఇయర్ రింగ్స్ కూడా చేపించుకున్నారంటే ఒక మంచి సెట్ మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా నక్షి విత్ కుందన్ ప్యాటర్న్ అనమాట. పైన 2 పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇలా ఒక లీఫ్ లాగా ఒకటి ఇచ్చారు చూడండి, అవి కుందన్స్. నెక్స్ట్ మళ్ళీ 2 పీకాక్స్ విత్ కుందన్స్ అటు ఇటు. ఇవంతా కూడా అమ్మవారి రూపం అండి నక్షి స్టైల్లో. మధ్యలో కూడా అమ్మవారు, చుట్టూ కుందన్స్తో పీకాక్, కిందంతా కూడా కలర్ఫుల్ మ్యాంగోస్, అవంతా కుందన్స్ అనమాట. మధ్యలో పెండెంట్ మళ్ళీ అమ్మవారు చాందిలాగా అండ్ అలంకరణ అంతా కుందన్స్తో వచ్చేసింది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, ఓన్లీ పెండెంట్కే కాకుండా పైనుంచి ఇచ్చారు. పర్ల్స్ వచ్చేసాయి అండ్ స్మాల్ గ్రీన్ బీట్స్ ఉన్నాయి. మధ్యలో మాత్రం పంకిన్ స్టైల్ బీడ్ అండ్ అలాగే రూబీ బీట్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 63 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్ పడుతుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఇదైతే కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్ నెక్లెస్ లాగా అనిపిస్తుంది. బికాస్ పైన మనకి మ్యాంగో అమ్మవారి రూపం, రెండు అమ్మవారు ఇచ్చేసి ఇక్కడ సెగ్రిగేషన్ 2 లైన్స్లో అయిపోయింది. ఫస్ట్ లైన్ అంతా మ్యాంగోస్, సెకండ్ లైన్ అంతా మ్యాంగోస్. కానీ ఫస్ట్ లైన్లో ఉన్న మ్యాంగో స్టైల్కి సెకండ్ లైన్లో ఉన్న మ్యాంగో స్టైల్ డిఫరెంట్ ఉందన్నమాట కావింగ్. మధ్యలో పెండెంట్ మనకి అమ్మవారి రూపం, పైన ఒక గ్రీన్ స్టోన్ అండ్ రూబీ స్టోన్స్ కంప్లీట్గా రన్ అవుతున్నాయి. రూబీస్ అయితే
అమ్మవారి రూపం పెండెంట్ అన్నాను కదా, కింద కూడా డ్రాప్ షేప్ లాగా, కానీ వాటిపైన కూడా కావింగ్ అమ్మవారి స్టైలే, దాని లక్ష్మీ ప్యాటర్న్ అనమాట. మనకి కింద డాంగ్లర్స్ చూడండి గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ పడుతుంది. సో కుందన్ నక్షి ప్యాటర్న్లో చూపిస్తున్నానండి. పైన డ్రాప్ షేప్ అనమాట లీఫ్తో. నెక్స్ట్ ఇవంతా 3 పీకాక్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా పీకాకే, కానీ కుందన్ ప్యాటర్న్. ఇదంతా గోల్డెన్ కావింగ్తో ఉంది కదా, ఇది కుందన్ ప్యాటర్న్తో వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ కూడా పీకాకే గోల్డెన్ కావింగ్తో. ఈ చక్రం చూసారా, కుందన్స్తో వచ్చేసి మధ్యలో ఫ్లవర్ మాత్రం గోల్డెన్ కావింగ్. ఇవంతా కూడా మ్యాంగోస్, ఒకటి కుందన్స్తో ఒకటి గోల్డెన్ కావింగ్తో. నెక్స్ట్ పీకాక్స్ మధ్యలో ఇలా లోటస్ లాగా ఇచ్చారు, అంటే పెటల్స్ మాత్రం అంటే కుందన్స్తో వచ్చిందండి. మధ్యలో మాత్రం గోల్డెన్ కావింగ్ అనమాట. చుట్టూ మనకి మ్యాంగోస్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో చూస్తున్నారు కదా, పీకాక్స్ అంతా గోల్డెన్ కావింగ్. ఆ లీవ్స్ అండ్ డ్రాప్ షేప్ అలంకరణ ఏదైతే ఉందో అవి కుందన్స్ ఉన్నాయి. సో మీకు గోల్డెన్ కావింగ్ అండ్ కుందన్స్ రెండు బ్యాలెన్స్డ్గా వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్, పై నుంచి కింది వరకు రైస్ పర్ల్స్, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ అండ్ గోల్డెన్ బాల్స్, చిన్న చిన్న మువ్వల్లాగా చాలా క్యూట్గా ఇచ్చారు. సో దీంట్లో గ్రాస్ వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పీకాక్ అమ్మవారి రూపం హారం అండి. హారం కూడా కాదు, నెక్లెస్, కానీ కంప్లీట్ చిన్న నెక్లెస్ లాగా లేదు, మనం ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు హెవీ లుక్తో వచ్చేసింది. బ్రైడ్స్ ఎవరైనా చూస్తున్నా, నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది కాబట్టి గోల్డ్ కోసం చూస్తూ ఉంటారు కదా, ఈ ప్యాటర్న్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మనకి ఇక్కడ పైన అంతా మ్యాంగోస్ వచ్చాయి. నెక్స్ట్ ఇవంతా పీకాక్సే, పీకాక్ అంతా గోల్డెన్ కావింగ్ నక్షి స్టైల్లో వచ్చేసి, ఈ పికాక్కి ఆ పికాక్కి మధ్యలో చూస్తున్నారు కదా కుందన్స్ వచ్చేసాయి. కింద మళ్ళీ మ్యాంగోస్ వచ్చాయి అనమాట. మెయిన్ పెండెంట్ కూడా పైన పీకాక్స్, ఇదంతా కుందన్ అలంకరణ, లీవ్స్ వచ్చేసాయి. కింద మాత్రం అమ్మవారి రూపం, పైన కుందన్స్, కిందంతా కూడా కలర్ఫుల్ కుందన్స్ మ్యాంగో స్టైల్లో. అటు ఇటు ఎలిఫాంట్స్, గజలక్ష్మి స్టైల్ అన్నమాట. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 68 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడండి, టెంపుల్ స్టైల్తో వచ్చేసింది. మనకి పైనుంచి సీజెట్స్తో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, ఒక 3 ఫ్లవర్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ అంతా పీకాక్స్, పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్ అండ్ పీకాక్కి మధ్యలో లీవ్స్లో సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ చేస్తున్నారు. కింద అంతా కాసులాగా, అంటే కాయిన్స్ లాగా, వాటిపైన అమ్మవారి రూపం కావింగ్ అండ్ కింద వాటికే ఇలా సీజెట్ స్టోన్స్ కూడా ఇచ్చారు. మధ్యలో చూడండి మనకి గోపురం లాగా ఉంది, అంటే టెంపుల్లో గోపురం ఉంటుంది చూసారా, అలా గోపురం లాగా పల్లకి లాగా కనబడుతూ అటు ఇటు నర్తకులు, మధ్యలో చూడండి అమ్మవారు. కింద మనకి 2 పీకాక్స్ వచ్చాయి, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ బీడ్స్. చాలా క్యూట్గా ఉందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. లైట్ వెయిట్ అండ్ బడ్జెట్లో అయిపోతుంది. సో చూసారు కదండి కలెక్షన్, నెక్లెస్వి ఎంత బాగున్నాయో. మనకి లైట్ వెయిట్లో ఉన్నాయి, హెవీగా కావాలి అనుకున్నా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. నేను ఎక్కడా కూడా ప్రైస్ అయితే చెప్పట్లేదండి, ఓన్లీ వెయిట్స్ చెప్తున్నాను. ప్రైసింగ్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్క బ్రాంచ్ అడ్రస్, కాంటాక్ట్ నంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.